ఈ మధ్య కాలంలో మా ఇంట్లో కూర ఏదైనా అందులో మాత్రం కామన్ గా ములక్కాయ ఉండాల్సిందే. ఎందుకనంటే మన చుట్టూ ఉన్న కాంపౌండ్ మొత్తం ములక్కాయల చెట్లే కదా, మరి ఏం చేస్తాం, ఎదురుగా కనిపిస్తుంటే కొయ్యకుండా ఉండలేము. ఇల్లు ఖాళీ చేసే పనిలో పడ్డాం కదా, కొంచెం కొంచెంగా ఉన్న గ్రోసరీస్ అన్ని పోగేసుకొని అవి ఇవి కలగలుపులు కూరలు వండుతున్నాను. ఈ రోజు అయితే మిల్ మేకర్, ములక్కాయ అండ్ చికెన్ కర్రీ. ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడన్నా వండారా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆనియన్, టమాటా, చిన్న కొబ్బరి ముక్క, ధనియాలు, కొన్ని బిర్యానీ దినుసులు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను ఎక్స్ట్రా గ్రేవీ కోసం. ఫారెన్ లో ఉన్న తెలుగు వాళ్ళు మునక్కాయలు, మునగాకుల కోసం చాలా డాలర్లే ఖర్చు పెడతారు. మనకేమో ప్రకృతి చక్కగా చుట్టుపక్కల ఇస్తుంటే కొయ్యకుండా ఉండగలమా? జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉండేటప్పుడైతే కాంపౌండ్ చాలా పెద్దది, కానీ ములక్కాయ చెట్టు ఒకే ఒక్కటి ఉండేది. దానికి కాయలు కూడా కాచేవి కాదు, బయట మార్కెట్ లో కూడా దొరికేవి కాదు. చాలా మొహం వాచిపోయి ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఢిల్లీలో మాత్రం తిని తిని మొహం కొట్టింది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న చాలా మంది ఆర్మీ కోటర్స్ లో మాకున్న ములక్కాయ చెట్లు ఎక్కడ లేవనుకుంటా. నేను ఏదో అనుకుని వండాను, కానీ టేస్ట్ అయితే ఎంత బాగుందో. రోజు తినే కన్నా ఇంకొంచెం అన్నం ఎక్కువ తినేసాను. ప్లెయిన్ చికెన్ కర్రీ కంటే ఇది ఇంకా బాగుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ అబ్బా.